రీఎంబర్స్మెంట్ బకాయిలు తీర్చకపోవడం వల్ల 5 బకాయిలు ఈరోజు పెండింగ్లో పెట్టేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలంటే హాల్ టికెట్స్ కూడా కాలేజీలు ఇవ్వకపోతే అప్పులు చేసి ఫీజులు కట్టుకునే పరిస్థితిలో ఉంటే కనీసం ఆదుకోకుండా అలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ఉంటుంది కూటమి ప్రభుత్వం. ఇన్ని ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి, ఇన్ని మహిళలకు ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేసి మీరు వ్యక్తిగత విషయాలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు? ఇది సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఎప్పటికైనా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఎన్నికల టైంలో మీరు ఎన్నో హామీలు ఇస్తారని, హామీలు అమలు చేస్తారని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేశారు. ఆ హామీలు అమలు మీద దృష్టి పెట్టి ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నించండి. గతంలో జగనన్న ఒక సుపరిపాలన లాంటి పాలన ఈ రాష్ట్రానికి అందించారు. 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను, రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకుంటూ ఎంతో చక్కటి పరిపాలన అందించారు. ఈరోజు అన్ని రకాలుగా రైతులనైతేనే, మహిళలనైతేనే, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల వాళ్ళని, ఉద్యోగులతో సహా